She wants to become a police officer. When I met her, she said, I'm okay, I can manage my fees, but I need a laptop to study more, to do more researches. So today is the surprise, we are gifting her a laptop. సామాజికంగా ఆర్థికంగా బ్యాక్గ్రౌండ్ అయినటువంటి ఫ్యామిలీస్ వచ్చేటువంటి వారి చదివించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎంతో మంది తల్లిదండ్రులకు వారు స్ఫూర్తినిస్తూ ఈ విధంగా ఈరోజు 40 మెంబర్స్ని మరి ఈ 2023-24 సంబంధించి ఒక 108 స్టూడెంట్స్ని మనం చదివించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి వారి స్ఫూర్తి ఏదైతే ఉందో నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఇంతకుముందు సుమన్ గారు అనుకుంటా మాట్లాడుకుంటూ చెప్పలేదు అంటే వాట్ యూ థింక్ అబౌట్ గర్ల్ ఎడ్యుకేషన్. గర్ల్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ అంటే ప్రాపర్టీ, నిజంగా విలువైనటువంటి ఆస్తి ఆ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చదువుకుంటేనే మన సశక్తికరణ నిలబడగలుగుతాం. ఏ దాంతోనైనా ఫైట్ చేయడానికి విద్య ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి మన అంబేద్కర్ గారు చెప్తారు, ఆ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పేసి. నిజంగా మహిళలు మరి అదేవిధంగా ఆడపిల్లలు గర్ల్స్ చదువుకున్నప్పుడే ఈ సమాజం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పదంలో ముందుకుంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. నిజంగా వాస్తవం అది. మరి చదువుకుంటే మనం ఏదైనా తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. మనం మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. ఆ నాలెడ్జ్తో మనం ఏదైనా మన కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చింది. కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటి? ఈక్వాలిటీ. దాన్ని మనని ఫస్ట్ సిటిజన్గా గుర్తించాలని మనం స్ఫూర్తితో ఇంకా ఎంతోమంది ఎన్జిఓస్ ఇస్తున్నటువంటి స్ఫూర్తితో తప్పకుండా తొందరలోనే మనం ఈక్వాలిటీ తప్పకుండా చూస్తామని చెప్పేసి విశ్వాసం మనకు ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఆడపిల్లలు ఎందుకు చదివించాలి? ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, ఫ్రీ అండ్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్. కంపల్సరీ గర్ల్ అయినా మరి అదేవిధంగా బాయ్ అయినా వారిద్దరిని కూడా చదివించాలని ఒక యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. సో 14 years లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం. ఎన్జిఓస్ వచ్చి ఇప్పుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి కూడా ఇంకా చాలా మంది చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. స్కూల్లో అంటే మన స్లమ్ ఏరియాస్లో కానీ లేదంటే మన చిన్న చిన్న బ్లాక్స్లో కానీ ఖచ్చితంగా స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు ఉపయోగించుకోవాల్సింది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రిజల్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా 10th నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినట్లయితే గర్ల్స్ Smile.